గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ చక్రేశ్వర ఆలయం నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ పూజలు మొదలైనవి. భక్తులు కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు 1 లక్ష వరకు కూడా ప్రజలు బోధనం తర్వాత మహారాష్ట్ర ఇక్కడి నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈరోజు రాత్రి కూడా స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. సో దానికి కూడా ప్రజలు తెల్లవారులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీని తర్వాత రేపు 27వ తారీఖు రోజు ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపు రేంజల్ బేసు తర్వాత తట్టికోట మారుతి మందిర్ నుంచి ఇట్లా మళ్ళా ఈ రిటర్న్ వస్తుంది. సో దీనికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆలయ కమిటీ కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి ఏ సహకారం కావాలన్నా ఎటువంటి సహకారం మేము పోలీసు సిద్ధంగా ఉన్నాం. పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమః శివాయ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అతి పవిత్రమైన దేవాలయం, అతిపెద్ద దేవాలయం అయినటువంటి ఏకచక్రేశ్వర శివాలయము. దాంట్లో భాగంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పేసి మా పాలక మండలి కానీ ఎండోమెంట్ కానీ వాళ్లకు పూర్తి ఏర్పాట్లు చేయడం అయినది. అయితే ఉదయం పొద్దున 4 గంటల నుండి స్వామివారి అభిషేకాలు చేయడం జరిగింది. తర్వాత ఉచిత దర్శనాలు కూడా కొందరికి భక్తులకు ఇవ్వడం జరిగింది. మరియు ఈ దర్శనానికి ఎవరైతే వస్తున్నారో వారికి మంచినీళ్ళు ఏర్పాటు చేసినామో మరియు మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మేము అనుకుంటున్నాము ఈరోజు కానీ మరియు రేపు కానీ సుమారు 1 లక్ష పైచలకు భక్తులు వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మా పాలక మండలి ద్వారా మేము అన్ని పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము. మరియు ఈరోజు 8 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి మన బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తారు. వారికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు వాళ్ళు కూడా ఆ స్వామివారి కళ్యాణం చూసి స్మరించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాము. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కానీ చూస్తామని చెప్పేసి చెప్తూ, ఇంకొక విషయం ఏంటంటే తెల్లవారు రేపు 27వ తారీఖు రోజు స్వామివారి ఊరేగింపు ఉంటుంది. దాంట్లో భాగంగా మన శివాలయం నుండి మన హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి జలాల్ బుకారు రెంజల్ బేసు మరియు తట్టికోట్కి వెళ్ళి హనుమాన్ మందిర్ వెళ్తాము. హనుమాన్ మందిర్కి వెళ్ళి మళ్ళీ మన శివాలయంకి వస్తాము. కావున ఈ ఊరేగింపు స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మా పాలక మండలి ద్వారా మీకు మేము విన్నవిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అన్న సార్కు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నది వస్తా అని చెప్పేసి అయితే అన్నారు. ఎందుకంటే రేపు స్వామి ఇది పట్టభద్రుల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏర్పాట్లు ఆయన ఉన్నాడు. వస్తా అని చెప్పేసి చెప్పాడు. టైం దొరికితే ఖచ్చితంగా వస్తాను. సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మా పాలక మండలి ఈరోజు మేము గత 2 రోజుల నుంచి ఎక్కడికి పోకుండా మొత్తం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంకా కూడా అవసరం అనుకుంటే ఇంకేమైనా చేయగలుగుతాం. ఓం నమః శివాయ. అందరికీ నేను ప్రతి సంవత్సరం మన శ్రీ చక్రేశ్వర శివాలయానికి దర్శనానికి వస్తాను ప్రతి మహాశివరాత్రికి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు బాగానే జరిగాయి. వాటర్ కానీ మజ్జిగ కానీ భక్తులకు ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో అది భక్తులకు బాగా మంచిగా జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు కానీ దర్శనానికి టైం కానీ ఒక అరగంటలో దర్శనానికి అయిపోయే విధంగా ఏర్పాట్లు చేయడం సంతోషకరం. వారికి నేను అభినందిస్తున్నా పాలక మండలిని. ఓం నమః శివాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.